హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ దేశంలో ఎక్కువ మంది ప్రజలు కటిక నేల మీదనే పడుకుంటారు. కరెంటు అనేది వీళ్ళకి ఒక పెద్ద లగ్జరీ. మనకి BMW కారు వాడడం ఎలా స్టేటస్ సింబలో, వీరికి సైకిల్ వాడడం అనేది ఒక గొప్ప స్టేటస్ సింబల్. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న దేశం పేరు బురుండి. ఈ దేశం గతం 60 సంవత్సరాలుగా #1 పూరెస్ట్ కంట్రీగా ర్యాంక్ అవుతుంది. అవును, మీరు విన్నది నిజమే. ఈ దేశం గురించి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. మీరు చేసే ఈ చిన్నపాటి లైక్ మాకు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మేము మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ బురుండి దేశంలో ఇల్లు కాన్సెప్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనలాగా సిమెంట్ ఇటుకల కాన్సెప్ట్ వీళ్ళది కాదు. వీళ్ళు ఇల్లును బయట న్యాచురల్గా దొరికే చెట్లు కొమ్మలను, ఇంకా గోనె సంచులు, ఇంకా వేస్ట్ మెటీరియల్ కలిపి వీరు ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు అయితే కట్టుకుంటారు, కానీ మన ఇళ్లలో ఉండే బెడ్ అనేది వీరికి హైయెస్ట్ లగ్జరీ. ఈ దేశంలో ఉండే మెజారిటీ ప్రజలు ఎక్కువగా కిందనే పడుకుంటారు. వీరికి కరెంటు అనేది అతిపెద్ద లగ్జరీ. ఎంతలా అంటే చీకటి అయితే కథం, ఇక్కడ వెలుతురు అనేది ఉండదు. ఒక్కోసారి చీకటి పడిందంటే ఇక ఆకాశంలో స్టార్స్ వెలుతురే వీరికి వెలుగు. అందుకే ఈ బురుండి దేశంలో సాయంత్రం చీకటి పడే సమయానికి ఈ దేశంలో ఎక్కువ శాతం షాపులు కానీ, కూరగాయల వ్యాపారాల మార్కెట్లు కానీ మూతపడిపోతాయి. ఎందుకంటే కరెంటు అనేది వీరికి ఉండదు. పగలంతా కేవలం సూర్యుని వెలిగే వీరికి దిక్కు. ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా ఈ బురుండి దేశం పూరెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఈ బురుండి దేశపు జీడీపీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంవత్సరానికి $500. దీనిని రఫ్గా మాట్లాడుకుంటే ఒక రోజుకి $1.20 అన్నమాట. రోజుకి కడుపు నిండా తినడమే వీరి డైలీ ఛాలెంజ్. ఈ దేశపు ప్రజలకు సరైన న్యూట్రిషన్ ఫుడ్ అసలు దొరకదంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీరికి సరైన తిండి దొరకక శరీరంలో సత్తు కోల్పోవడంతో ఈ దేశ ప్రజలు యావరేజ్ లివింగ్ స్పామ్ అనేది 50 సంవత్సరాలుగా పడిపోయింది. అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ బ్యాంక్ మరియు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నివేదికల ప్రకారం లాస్ట్ 60 సంవత్సరాలుగా అత్యంత పేద దేశంగా బురుండి దేశం ర్యాంకింగ్ లో #1 స్థానంలో ఉంది. సైకిల్ అనేది వీరి యొక్క లగ్జరీ వెహికల్. అవును, మీరు వినడానికి జోక్గా అనిపిస్తుంది కదా, కానీ జోక్ కాదు, చేదు నిజం. సైకిల్ వాడడం అనేది బురుండీస్కి ఒక స్టేటస్ సింబల్. ప్రపంచవ్యాప్తంగా కారు ఉండడం అనేది ఎలాగ స్టేటస్ సింబలో, ట్రైన్లో, బస్సులో వెళ్ళడం అనేది ఎలాంటి స్టేటస్ సింబలో, ఈ బురుండీస్కి సైకిల్ అనేది స్టేటస్ సింబల్. ఈ దేశంలో పురుషుడికి పెళ్లి కావాలంటే ఖచ్చితంగా పురుషుడికి సైకిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా అయితే అమ్మాయిని ఇవ్వడానికి ఒప్పుకుంటారు, లేదంటే అమ్మాయిని ఇవ్వరు. మన దేశంలో కారు ఎలాగైతే అందరి ఇళ్లలో లేదో, సైకిల్ కూడా ఈ దేశంలో అందరి ఇళ్లలో ఉండదు. దాదాపు సగం మంది ఇళ్లలో ఉండదు. సైకిల్ కలిగి ఉంటే వాళ్ళు రిచ్ కింద లెక్క ఈ దేశంలో. అందుకే ఎంత దూరమైనా, అంటే ఉదాహరణకి ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంలో మార్కెట్కి కానీ ఇంకా దేనికోసమైనా నడుచుకుంటూ వెళ్తారు. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా తక్కువ. ఒకవేళ ఉన్న సీట్స్ లేకుండా ఉంది. ఒక ట్రిప్లో 10 సెంట్స్ని ఛార్జ్ చేస్తారు. మనమంతా కట్టం అంటే లగ్జరీ కార్లను గిఫ్ట్గా ఇవ్వడమో, లేకుంటే డబ్బులు ఇవ్వడమో, ఇంటికి సంబంధించిన సామాన్లు ఇవ్వడమో, ఇలా వేరు ఏదో ఒకటి ఇస్తూ ఉంటాము. ఇది మనం పెళ్లి అనే దానిలో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. కానీ ఈ దేశంలో పెళ్లి అనే కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీరు అమ్మాయి తరపు వారు అబ్బాయికి కట్నంగా ఒక పారను మాత్రమే కానుకగా ఇస్తారు. అంతేగాక ఏమీ ఇవ్వరు. ఎందుకు పార మాత్రమే ఇస్తారు అంటే, పార అనేది వీరి దృష్టిలో హార్డ్ వర్క్ సింబల్. ఈ దేశంలో ఏదైనా పని చేయాలన్నా, బయట పని చేసి డబ్బులు సంపాదించాలన్నా ఈ పార సహాయంతో చేసే పనులే ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ పారను అమ్మాయికి గిఫ్ట్గా ఇస్తారు. అప్పుడప్పుడు పార మాత్రమే కాక ఆవును కూడా ఇస్తారు. బురుండి ఆడవారు ప్రతిదాన్ని తల మీద పెట్టుకొని మోసుకొని వెళ్తుంటారు. మార్కెట్కి వెళ్తే గనక కూరగాయలను, బకెట్లను ఇలా మనిషి మోయగలిగిన 70% బరువుని వీరి తల మీదే చాలా బ్యాలెన్స్డ్గా ఎటువంటి రోడ్ల మీదైనా సరే ఎక్కడా బ్యాలెన్స్ కోల్పోకుండా మోసుకుంటూ వెళ్తుంటారు. ఇలా చేయడం అనేది వీరి డైలీ లైఫ్లో చాలా కామన్. అయితే వీరి తల మీద బరువు మోయడానికి ఒక ట్రిక్ని వాడుతుంటారు.
తల మీద ఏదైనా ఫ్యాబ్రిక్ ఐటమ్ లేదా రింగ్ ని వస్తువు మధ్య తల మీద ఉంచుతారు. అలా వీరు ఎన్ని కిలోమీటర్లైనా బరువును మోసుకొని వెళ్తుంటారు. ఒక 30 లీటర్ల వాటర్ క్యాన్ ని కూడా చాలా ఈజీగా ఎటువంటి బ్యాలెన్స్ ని కోల్పోకుండా తల మీద మోసుకెళ్తూ ఉంటారు. అది ఎటువంటి ఎత్తు వంపులు భూమి మీద నడుస్తున్నా సరే ఎటువంటి బ్యాలెన్స్ ని కోల్పోరు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే వీరు తల మీద బరువు ఉన్నా సరే అందరూ కలిసి పాటల పాటతో డాన్స్ చేస్తారు. తల మీద ఉన్న బరువు వీరికి అసలు లెక్కే కాదు. ఎందుకంటే వీరికి ఎలాంటి లైఫ్ స్టైల్ అనేది రోజువారీ జీవనంలో అలవాటైపోయింది. ఈ బురిండి దేశపు మహిళలు ఎక్కువగా లాంగ్ హెయిర్ తో ఉంటారు. మెజారిటీ శాతం మహిళలు లాంగ్ హెయిర్ తోనే ఉంటారు. ఒకవేళ లాంగ్ హెయిర్ తో ఉన్నారంటే అది ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ హెయిర్ అయి ఉంటుంది. ఎందుకంటే రిసోర్స్ అనేది చాలా లిమిటెడ్ గా ఉండే ఈ దేశంలో ఎక్స్టెన్షన్ హెయిర్ ని కలిగి ఉండడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. బనానా బీర్ మనం దాదాపు చూసే బీర్ వేరు, ఈ దేశంలో దొరికే బీర్ వేరు. ఈ బురిండి దేశంలో దొరికే బీర్ బనానాతో తయారవుతుంది. ఎందుకంటే ఈ దేశంలో చాలా ఎక్కువగా పండేది బనానాలు. ఈ బనానాలు ఈ బురిండి దేశపు ఆర్థిక వ్యవస్థకు బాగా సహాయపడతాయి. వీరు బీర్ని ఎలా తయారు చేస్తారంటే వాటిని బాగా మెత్తగా చేసి రసంగా మారిన తర్వాత 2 రోజులు అలా ఉంచిన తర్వాత ఒక రకమైన ఆల్కహాలిక్ రసం అనేది తయారవుతుంది. దీనిని సీసాలో పోసి ఈ బురిండి దేశంలో షాప్లలో అమ్ముతుంటారు. ఈ దేశంలో జరిగే చాలా సెలబ్రేషన్లో ఈ బీర్ని తాగడం అనేది చాలా కామన్. ఖచ్చితంగా అందరూ అంటే మగవారు ఆడవారు మరియు కలిసి ఈ బీర్ని తాగుతుంటారు. పండగలు పెళ్లిళ్ళు ఇలా గెట్ టుగెదర్ లాంటివి వాటిల్లో ఈ బీర్ని తాగుతూ పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కమ్యూనిటీ బాండింగ్ బిల్డింగ్ లో కూడా ఈ బనానా బీర్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైనా బురిండి దేశానికి వెళ్ళినట్లయితే ఈ బనానా బీర్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ బీర్ని మీరు గనక తాగితే దీని టేస్ట్ ని తెలుసుకోవడమే కాకుండా బురిండియన్స్ కల్చర్ ని ఎక్స్పీరియన్స్ చేసినట్టే. ఇది బురిండియన్స్ కల్చర్ లో ఒక భాగం. ఏదో మత్తు కోసం తాగడం అన్న కాన్సెప్ట్ ఇక్కడ అస్సలు ఉండదు. బనానాలు ఈ దేశంలో ఎక్కువగా పండే పంట. ఈ బనానాలు అనేవి వీరి లైఫ్ స్టైల్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంటాయి. అంతేగాక బురిండి దేశం యొక్క ఎకనామికల్ బూస్ట్ ఇచ్చే వాటిలో బనానాలు అనేవి ముఖ్యమైన వస్తువు అని చెప్పుకోవచ్చు. మీకు బురిండి మార్కెట్లో ఎక్కువగా బనానాలే కనిపిస్తుంటాయి. వీరు బనానాలను చాలా వాటికి ఉపయోగిస్తుంటారు. పండిన ఫ్రెష్ బనానా ఫ్రూట్ ని వీరు తింటారు. పండని బనానాని కూర కోసం ఇంకా బీర్ని తయారు చేయడానికి వాడుతుంటారు. బనానాలు అనేవి వీరు డైలీ లైఫ్ లో బతకడానికి చాలా ఉపయోగపడుతుంటాయి. చాలా వరకు బురిండియన్స్ బనానా ఫామ్ నుండి కొనుక్కొని మార్కెట్లో అమ్ముకుంటూ వచ్చిన ప్రాఫిట్స్ తో తమ కుటుంబాన్ని పోషిస్తుంటారు. ఇక్కడ ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇన్ని కిలోమీటర్లైనా సైకిల్ మీదనే బనానాలను ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. ఎందుకంటే సైకిల్ ఉండడమే ఈ దేశంలో అతిపెద్ద స్టేటస్. బురిండి దేశంలో డ్రమ్స్ అనేవి కేవలం ఇన్స్ట్రుమెంట్స్ కాదు, దీన్ని హార్ట్ బ్యాండ్ ఆఫ్ నేషన్ గా పిలుస్తారు. దీనిని తమ కల్చర్ కి గుర్తుగా చూస్తారు. చాలా రకాల పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ లో ఈ డ్రమ్స్ ని ఉపయోగిస్తారు. ఈ డ్రమ్స్ యొక్క సౌండ్స్ అనేవి బురిండియన్స్ యొక్క యూనిటిక్ కల్చర్ గా సంకేతం. యునెస్కో సైతం డ్రమ్స్ ఆఫ్ బురిండిని కల్చర్ గా గుర్తిస్తుంది. ఇవి ఫ్రెండ్స్ బురిండి దేశానికి సంబంధించిన విషయాలు. ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో. చూశారు కదా బురిండి దేశానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన విషయాలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.